పర్యవేక్షణ అనేది అంటే ముఖ్యంగా స్కూల్ ఇన్స్పెక్షన్ అంటే పాఠశాల పర్యవేక్షణ లోపమే ఈ క్వాలిటీ లేకపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం. ఎన్నో రోజుల నుంచి దాదాపు 2008లో రిక్రూట్ అయ్యారు డిప్టీ ఈఓలు. ఎవ్రీ 4-5 ఏళ్ళకి ఒకసారి రిక్రూట్ చేయాలి. 8లో అయితే ఇప్పుడు ఎంత అంటే 20 ఏళ్ళకెళ్ళి యాక్చువల్గా రిక్రూట్మెంట్ జరగలేదు. ఆ జీవో కూడా ఎప్పుడు 70sలో ఇచ్చిన జీవో ఏమని డిప్టీ ఈఓలకు ఓన్లీ పీజీ ఉంటే సరిపోతుంది, బీఎడ్ అక్కర్లేదు అనేటటువంటిది. అరే ఇవాళ రేపు టీచర్లకు కూడా బీఎడ్ ఎంఏడ్లు ఉన్నాయి. హెడ్ మాస్టర్లను పర్యవేక్షణ చేయాలి. ఒక్కొక్క డిప్టీ ఈఓకు దాదాపు 300-400 హై స్కూల్స్ ఉంటాయి. 300-400 హై స్కూల్ తిరగాలని అంటే ఒక స్కూల్కి వెళ్ళి ఒక రోజు ఉండి ఏం జరుగుతుంది అనేటువంటి క్లాస్ రూమ్లో కూర్చొని పర్యవేక్షించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏదన్నా మీరు హై స్కూల్కి వెళ్ళి అడగండి, దాదాపు 10 ఏళ్ళకి వెళ్ళి ఒక ఇన్స్పెక్షన్ లేదు ఏ స్కూల్కి కూడా. మరి ఇన్స్పెక్షనే లేకుంటే ఏం చెప్తున్నారు, పిల్లలకి ఏమొస్తుంది, టీచర్ ఎట్లా చెప్తుండ్రు అనేటటువంటిది లేదు. కాబట్టి మరి ఇప్పుడు వేరే అదర్ కంట్రీస్లో కనుక చూసినట్లయితే ఇప్పుడు మీరు జపాన్ చూసుకోండి, యూఎస్ చూడండి, తర్వాత ఆల్ యూరోపియన్ కంట్రీస్ చూడండి. ప్రతి పాఠశాల కంపల్సరీగా ప్రతి సంవత్సరము 2 సార్లు ఇన్స్పెక్షన్ చేయబడుతుంది. ఆ ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో పెడతారు. ప్రజలు పేరెంట్స్ అందరూ కూడా చూసుకుంటారు స్కూల్ పనితనం ఏందనేది. స్కూల్ బాగా ఉంటేనే పిల్లల్ని పంపిస్తారు. మరి పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ముఖ్యంగా మరి పర్యవేక్షణ అధికారులు ఎలా ఇప్పుడు సీతారామ గారు అన్నారు, ఇప్పుడు మన ఈ రీఆర్గనైజేషన్ అయిపోయిన తర్వాత జిల్లాలు ఇప్పుడు దాదాపు 33 జిల్లాలు అయితే కొత్త డిఓ పోస్టులు కూడా క్రియేట్ చేయలేదు. ఉన్న వాళ్ళనే ఇన్ఛార్జ్ ఇచ్చారు. వాళ్ళు కూడా ఎవరంటే అంత క్లర్కులు. 33 జిల్లాల 30 జిల్లాలలో క్లర్కులు డిఓగా ఉన్నారు. నా దగ్గర పనిచేసిన జూనియర్ అసిస్టెంట్లు 10 మంది డిఓలు ఉన్నారు ఇప్పుడు అక్కడ. అరే ఒక క్లర్కు డిఓ ఎట్లయితారండి నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నారు నేనే ఉంచుకున్నాను, నేను ఐఎమ్ ఇన్ఛార్జ్, ఐఎమ్ లుకింగ్ ఇట్ ఎడ్యుకేషన్ అంటున్నారు. రేవంత్ రెడ్డి మా ఐడియా ఇస్ గుడ్, బట్ పనిచేసేవాడు ఉండాలి కదా ఫీల్డ్లో. ఒక డిఓని ఒక క్లర్క్ అయితే ఏ స్కూల్కి పోతాడు ఆయన, ఒక హెడ్ మాస్టర్ని ఏ రకంగా పర్యవేక్షణ చేస్తారు అంటే ఎంత లోపభూయిష్టంగా ఉందంటే సిస్టము. దాని మీద డిపార్ట్మెంట్ కంపల్సరిగా చేయాలి. ఆ జీవోలను కూడా మార్పిడి చేయాలి. ఒక డిప్టీ ఈఓ అంటే ఒక కరికులం మీద ఒక ఐడియా ఉండాలి, పెడగాజీ టీచింగ్ లెర్నింగ్ మీద ఉండాలి, అసెస్మెంట్ మీద ఉండాలి. ఇవి అన్నిటి మీద ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఒక క్లాస్ రూమ్లో కూర్చుంటే టీచర్కి అడ్వైజ్ ఇవ్వగలరు. కాబట్టి రిక్రూట్మెంట్ ప్రొసీజర్ కూడా ఈ ఆబ్జెక్టివ్ టైప్ పెట్టడం కాదు, ఒక డిస్క్రిప్టివ్ టైప్ పెట్టాలి. అసలు యాక్చువల్గా తెలవాలంటే డిస్క్రిప్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉండాలి, మంచి ఇంటర్వ్యూ ఉండాలి, ఒక డిమాన్స్ట్రేషన్ ఉండాలి. ఎన్ఈపీలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో క్లియర్ గైడ్లైన్స్ ఇచ్చారు టీచర్లకు కూడా మీరు ఓన్లీ ఆబ్జెక్ట్ టైప్ పెట్టొద్దు, వాడు రాయాలి, ఒక పేజ్ రాయగలరు అసలు టీచర్లు ఈ మధ్య డిస్క్రిప్షన్గా రాయగలరు ఒక ఇచ్చిన అంశం మీద. కాబట్టి డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉండాలి, తర్వాత ఒక డిమాన్స్ట్రేషన్ ఉండాలి, తర్వాత ఇంటర్వ్యూ 3 రకాలుగా ఉండాలని ఎన్ఈపీ సజెస్ట్ చేసింది. ఎందుకంటే ఒక టీచరు 30 సంవత్సరాలు 30 జనరేషన్కు వెళ్తాడు. మరి వాళ్ళని పర్యవేక్షించేటటువంటి డిప్టీఓలు ఎట్లుండాలి. ఈనాడు మన ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ కానీ, అజీం ప్రేమ్జీలో కానీ ఎంఏ ఎడ్యుకేషన్ కానీ ఎంఈడీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు బయట క్యాండిడేట్లు. అటువంటి వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒక పిహెచ్డీ క్యాండిడేట్, ఒక ఎంఏడి క్యాండిడేట్లు వీళ్ళు వస్తే ఎంత బాగుంటుంది డిపార్ట్మెంట్లో. కాబట్టి కంపల్సరీగా ఇది ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా దాన్ని పెండింగ్లో పెట్టి రూల్స్ రివైజ్ చేయాలి డిపార్ట్మెంట్ కంపల్సరీగా. 70 ఏంటంటే 70 అంటే ఇప్పుడు ఎంత 30 55 ఏళ్ళు ఒక జీవో ఎట్లుంటుందండి, ఎన్ని చేంజెస్ వచ్చినాయి అసలు. యాక్చువల్గా డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోదా దాని సిచ్యువేషన్ బట్టి, పాత జీవోలను అట్నే అమలు చేస్తుంటారా? కాబట్టి డిపార్ట్మెంట్ ముఖ్య లక్షణం ఎప్పటికప్పుడు బేరీజ్ వేసుకుంటూ క్వాలిటీ ఎట్లా ఉంది, ఎటువంటి ఆఫీసర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి, వాటి క్వాలిఫికేషన్ ఎట్లా ఉండాలి, వాటి సెలక్షన్ ప్రొసీజర్ ఎట్లా ఉండాలి అనేటటువంటిది ఆలోచించుకోవాలి కదా ఒక డిపార్ట్మెంట్. పిల్లల భవిష్యత్తు కదా ఇంపార్టెంట్ మనకు. అక్కడ అందరం బాగానే ఉంటాం, టీచర్లు బాగానే ఉంటారు, డిఓలు బాగానే ఉంటారు, సెక్రటరీలు బాగానే ఉంటారు, డైరెక్టర్లు బాగానే ఉంటారు. అల్టిమేట్గా నష్టపోయేది ఏంటంటే సిస్టంలో విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. అల్టిమేట్గా నేషన్ నష్టపోతుంది. ఒక 8వ తరగతిలో 70% 60% కెనాట్ రీడ్ అంటే అర్థమైందండి. పోయినసారి సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీలో 37 రాష్ట్రాలు ఉంటే మనది 36 స్టేట్లో ఉంది క్వాలిటీలో అని, నేషనల్ ఎన్సీఆర్టీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా. మనం ఐటీలో మనం ముందుంటాము, అన్నిట్లో మనం ముందుంటాం. కానీ ఈ ఫౌండేషన్లే కనుక మనం ఫౌండేషన్ ఎడ్యుకేషన్లే కనుక వెనుకుంటే పిల్లలు రాయలేరు, చదవలేరు, ఇజంట్ ఒక రీడింగ్ హ్యాబిట్స్ ఉండవు. అటువంటి పిల్లలు ఎటువంటి సమాజాన్ని నిర్మిస్తారు, ఎటువంటి బంగారు తెలంగాణని నిర్మిస్తారు? కాబట్టి మనం నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్. క్వాలిటీ కనుక చూసినట్టయితే, విద్యా ప్రమాణాలు కనుక చూసినట్టయితే, ఈవెన్ విలేకరులు కూడా మీరు కూడా మీ పేపర్ పట్టుకొని ఒక స్కూల్కి వెళ్ళి 8-9 తరగతి చదవమనండి, ఏం అక్కర్లేదు, ధారాళంగా చదివితే చాలు వాడు.
ఓకే, మనకి ఇంకా నువ్వు క్వశ్చన్ ఆన్సర్ అడగాల్సిన పని లేదు, రాయాల్సినటువంటి పని కూడా లేదు. కాబట్టి సిస్టమ్ ప్రమాణాలు, విద్యా ప్రమాణాలు చాలా వెనుకబడి ఉన్నాయి. పర్యవేక్షణ లోపం అడుగడుగున కనిపిస్తుంది. క్లరికల్ డివోలు ఏ స్కూల్కు పోవట్లేదు, దే ఆర్ సిట్టింగ్ ఇన్ ద ఆఫీసెస్. స్కూల్కి పోయినా వాళ్ళు ఏమీ వాళ్ళు ఇవ్వలేరు. ఒక క్లరికల్ డివో ఎట్లయితారండి నాకు అర్థం కాదు. కానీ రికార్డ్ అసిస్టెంట్లు ఆల్సో నౌ దే బికమ్ ద డివోస్ ఇన్ ద డిపార్ట్మెంట్ నౌ. అదే హెడ్ మాస్టర్లకు రూల్స్ అని పెట్టి హెడ్ మాస్టర్లు 20 ఏళ్ళు ఉన్నా కూడా ఈజ్ నాట్ బికమింగ్ ఏ డిప్టీ ఈఓ నౌ, హెడ్ మాస్టర్లు కూడా. కాబట్టి కంపల్సరీగా దీన్ని మనం, ఎందుకంటే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని, పాఠశాల స్టాండర్డ్స్ని దృష్టిలో పెట్టుకొని, స్టాండర్డ్లు పెంచాలంటే ఒక మంచి పర్యవేక్షణ ఉండాలి. స్కూల్ ఇన్స్పెక్షన్ స్ట్రెంథన్ చేయాలి. స్కూల్ ఇన్స్పెక్షన్ స్ట్రెంథన్ అంటే ఇంపార్టెంట్ హై స్కూల్స్ ఆఫీసర్ డిప్టీ ఈఓ అండ్ డిఓలు వాళ్ళ క్వాలిఫికేషన్ నిర్దేశించాలి, సెలక్షన్ ప్రొసీజర్ నిర్దేశించాలి, చాలా టఫ్ సెలక్షన్ పెట్టాలి. ఒక మంచి ఆఫీసర్ని కనుక సెలెక్ట్ చేసినట్లయితే, రెస్పాన్సిబుల్ ఆఫీసర్ని సెలెక్ట్ చేసినట్లయితే కంపల్సరీగా దీన్ని ఈ పాఠశాలలో పాఠశాల విద్యలో మనం ప్రమాణాలు పెంచవచ్చు. మరి వీళ్ళు మంచి లెటర్ కూడా తయారు చేశారు, సీఎంకి ఇవ్వాలి, వీళ్ళు ఇవ్వాలి అనేటటువంటిది. కంపల్సరీగా మరి పత్రికా మిత్రులు దీని మీద కొంచెం దృష్టి సారించి కొంచెం డీటెయిల్గా రాయండి. ఎందుకంటే ఇప్పటికే పాఠశాల విద్య ప్రమాణాలు చాలా దిగజారి ఉన్నాయి. మరి దీనికంతా ముఖ్యంగా టీచింగ్ లోపం, టీచింగ్ని పర్యవేక్షించే ఆఫీసర్లకు క్వాలిటీ ఉండాలి. ఆ క్వాలిటీ ఉండాలంటే ఎంఏడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బిఎడ్ ఉన్న వాళ్ళు ఉన్నారు, పిహెచ్డి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎంఏ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు ఉన్నారు. చాలామంది బయట పిల్లలు 20 ఏళ్ళకెళ్ళి రిక్రూట్మెంట్ లేదంటే ఎంతమంది అండి యూనివర్సిటీలో చేసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి, మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. సో శ్రీనివాస్ గారు రియలీ డన్ ఏ గుడ్ థింగ్. ఒకటి ప్రెస్ మీట్ ఒకటి పెట్టారు. మరి ఆఫీసర్స్ని, సెక్రటరీని, డైరెక్టర్ని, తర్వాత సీఎంను కూడా కలిసి ఇవ్వండి కంపల్సరీగా. ఇది చాలా ఇంపార్టెంట్ ఐటము అది. సో మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శ్రీనివాస్ అండ్ అందరు పెద్దలందరికీ నమస్తే.